అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ, తప్పుడు పనులు కానీ, తప్పుడు జీవోలు బయటికి రాకూడదని ఈరోజు సాక్షి కానీ, TV9 కానీ, NTV కానీ ఇలా చాలా ఛానల్స్ని మీరు అసెంబ్లీలోకి రానికుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు. ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఒక్క టీడీపీ నాయకుడైనా, ఒక్క జనసేన కార్యకర్త అయినా, ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. అందుకే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. అందరినీ కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు. అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు. వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశాడు.